ఎఫ్టీఎల గురించి, భావితరాల గురించి, తెలంగాణ రాష్ట్రాన్ని 24 గంటలలో 18 గంటలు పనిచేస్తున్నాడని తెలంగాణ ప్రజలే చెప్తున్నారు కొందరు. మీకు అనుకూలంగా ఉన్న ప్రీపెయిడ్ ఛానళ్ళు మీరు కలిసి ఇవన్నీ ప్రజల్లో తిరగడానికి ఒక గొప్ప అవకాశం దొరుకుతుందని ఈ ప్లాన్ మీది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్, నువ్వు ఏం ప్రాతినిధ్యం వహించి ఏం చేసినావు ఇప్పటిదాకా? హైదరాబాద్లో తిరుగుతున్నావు వానితోటి ఇంతోటి గొడవలు పెట్టుకొని. ఈరోజు నీకు ఒక పద్ధతి సంస్కారం లేదు. ఆడపడుచులు అంటే ఒక సంస్కారవంతంగా మాట్లాడేది లేదు. ఒకప్పుడు గవర్నర్ను అనవసరంగా విమర్శించను. ఈ మధ్యన కాంగ్రెస్లో ఉన్న ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళను విమర్శించను. నీకు ఒక వరుసవాయి లేవు, పద్ధతి లేదు, మాట్లాడే విధానం లేదు. ఏం చేస్తావంటే నీకు సపోర్ట్ ఉన్నారు. ఇక్కడ కేటీఆర్, ఇక్కడ హరీష్ రావు మధ్యలో నువ్వు అంతే. ఏం మీ త్రిమూర్తులు కలిసి ఏదో చేద్దామనుకుంటూ ఏమీ కాదు, ఏం వరగదు మీతోటి, క్లియర్గా తెలిసిపోతున్నది. సీఎం ఉన్మాదిగా మాదిరినట, మాది ఇళ్లను కూల్చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో పేదల ఇళ్లకు రెడ్ మార్క్ వేస్తున్నారని దుయ్యపట్టారు. రెడ్ మార్క్ వేస్తారంటే అందరికీ ఒకటే రూల్ ఉంటుంది కదా. ఆ ఒక్క దగ్గరనగా తెలంగాణ రాష్ట్రం అంతా చేయడానికి కోర్టు సహకరిస్తున్నది, ప్రజలు సహకరిస్తున్నారు. మీరు ప్రతిపక్ష బోళ్ళు ఏంటంటే సంపాదించుకున్నవి పోగల్లా, కట్టినవి పోగలయి, తిరిగి మాకు ఏ పరిస్థితి వస్తుందో రోడ్ల మీదకి వస్తామేమో అని మీరు అవకాశవాదుల్లా ప్రజల్లో ఇదొక గేమ్ ఆడుతున్నారని క్లారిటీగా తెలిసిపోతున్నది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో పేదల ఇళ్లకు రెడ్ మార్క్ వేస్తున్నారని దుయ్యపట్టారు. తన నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూల్చినా హుజురాబాద్ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. తీసుకుపోయి పోలీసులు లోపలేస్తారు. ఏ అగ్నిగుండం అవుతుందో, ఏ గుండం అవుతుందో నువ్వే చూడాలి. మరి నీ గుండం ఏందో చూపిస్తారు. అధికార పార్టీ నీ గుండాన్ని నీకు చూపిస్తారు. చూపించి చక్కగా అన్ననే మంచిగా ప్రశాంతంగా కూర్చొని పెడతారు. నేను నాకు జర ఎందుకు తొందరపడుతున్నావు తమ్ముడు, కొంచెం ఆగు. తన నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూర్చున్నానంటే అగ్నిగుండం అవుతుందంట. అది అగ్నిగుండం ఎట్లయితుందో చూడాలి. మరి కుక్కట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని నల్ల చెరువును బీఆర్ఎస్ నేతలు ఆక్రమించారని, సీఎం వ్యాఖ్యలను ఖండించారని, నల్ల చెరువు పరిరక్షణ కోసము చుట్టూ కట్టి నిర్మించిన రైతులు కోర్టుకెక్కడంతో జీహెచ్ఎంసీ తొలగించిందన్నారు. హైదరాబాద్లో చెరువులు, కుంటల కబ్జాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఎక్కడ పర్మిషన్ ఇస్తున్నది? ఎక్కడ బఫర్ జోన్లల్లో ఎఫ్టీఎల్లో ఏదైతే అనధికారికంగా కట్టిందో లీగల్గా పర్మిషన్ ఇచ్చి ఒక హైడ్రా కమిషనర్కు మొన్న ఈ మధ్యనే ఆయనకు పిలిచి విచారణ చేశారు అరగంట. తిరిగి కోర్టు సహకరిస్తున్నది, లీగల్గా పనులు చేయమంటున్నది, లీగల్గా నోటీసులు ఇష్యూ చేయమంటున్నది. ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారో, ఎవరు ఆస్తులు సంపాదించుకుంటున్నారో, ఎవరు అనధికారికంగా కడుతున్నారో దానిని కూల్చివేయమని వాళ్ళే చెప్తున్నారు. ఇంకా సిట్టింగ్ జడ్జి ఏమొస్తాడు? ఇంకా కోర్టే ఇచ్చినాక హైకోర్టే ఇస్తున్నది. ఆడ సిట్టింగ్ జడ్జి ఏం చేస్తాడు? ఇంకా ఇవన్నీ ఏంటంటే కేవలము మీ ఆస్తులు ఆపుకోవడానికి ఇది ఒక గొప్ప ప్లాన్ అని తెలిసిపోయింది తెలంగాణ ప్రజలు. విన్నావా? జీహెచ్ఎంసీ తొలగించింది అన్నారు. హైదరాబాద్ చెరువులు, కుంటల కబ్జాలపై విచారణ జరిపించాలంట సిట్టింగ్ జడ్జితో డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సూట్ కేస్ కంపెనీల నుంచి కోట్లను అక్రమంగా బదిలీ చేశారు. ఈ విషయాన్ని కూడా నిర్ధారించిందని ఆరోపించారు. సీఎం రేవంత్ వద్దే హోంశాఖ ఉండడంతో ఎమ్మెల్యే వివేక్ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యపట్టారు. కానీ త్వరలో చెన్నూరు ఉప ఎన్నిక ఖాయమన్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివి సుమనన్న, ఏం తెలివి సుమనన్న నీకు. నీ తెలివి తెల్లారా ఎగ్జిబిషన్లో పెట్ట. రేవంత్ దగ్గర హోమ్ మినిస్టర్ ఉందంటే మరి తీసుకొచ్చి ఒక దళాలు కానీ పెట్టాలనా, లేకపోతే అల్కా కానీ పెట్టాలనా, ఆవులా కానీ పెట్టాలనా? తన అన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తే పాలకవర్గాన్ని మెప్పించి, హైకమాండ్ను మెప్పించి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల మనసు దోచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. మీ లేక ఏదో ఒక బర్లగాస్ట్రం తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ను పెట్టి ఈరోజు తెలంగాణలో పోలీసుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులు చేయలేదు. ఇది చూడు, ప్రజలు అంతా ఇవన్నీ చూస్తున్నారు. చూసి దీన్ని అన్నిని ఎదుర్కోవడానికి మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు. కాబట్టి మీరు ఎన్ని దొయ్యపట్టినా, ఏవి చేసినా, ఏ తప్పుడు పనులు చేసినా, ఏవి కూలగొడతారు, మీవి దక్కించుకోవాలన్నా అవి దక్కయి లాస్ట్కి వస్తే మీరు జైలు పాలే. ఇది పక్కా నిత్యం తెలంగాణ ప్రజలు చెప్తున్న మాట ఇది.
చూద్దాం మరి రేపు ఏమవుతుందో. పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. తెలంగాణలో ఆడపడుచులు ఇంకోసారి చూపిస్తారు నీకు రుచి ఏందో. ఎక్కడ దంతారో ఏడ కొడతారో గుర్తుపెట్టుకో.